Hi friends, welcome back to Try English. My name is Ashok Bittragunta. Today we are going to learn have and has. Have anna has anna meaning same kaligi unduta. Okay? Have anna has anna రెండిటికి మీనింగ్ మాత్రం కలిగి ఉండుతాను. బట్ ఈ హ్యావ్ని అండ్ హ్యాజ్ని ఎక్కడ యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, అలానే ఎలా యూజ్ చేయాలి ఒకసారి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు హ్యావ్ అండ్ హ్యాజ్ అంటే కలిగి ఉండుట అన్నాం కదా, వీటిని ప్రజెంట్ పొజిషన్ అంటారు. అంటే ప్రస్తుతం మన దగ్గర ఏదైనా కలిగి ఉంటే, ఇక్కడ చూడండి కలిగి ఉండుట అన్నాం కదా, ప్రస్తుతం మన దగ్గర ఏదైనా ఉంటే అలా ఉన్న వాటిని మనం చెప్తున్నప్పుడు హ్యావ్ని కానీ హ్యాజ్ని కానీ యూజ్ చేయాలి. సో ఆల్రెడీ నేను హ్యావ్ హ్యాజ్ గురించి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాను. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటంటే అక్కడ హ్యావ్ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్గా పనిచేస్తుంది. హ్యావ్ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ లాగా పనిచేస్తుంది ఎక్కడ, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. సో హ్యావ్ తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ 3 వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే హ్యావ్ తర్వాత అంటే హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ఈ రెండింటి తర్వాత నౌన్ వస్తుంది. నౌన్ అంటే ఏంటి? నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. ఎనీ నేమ్తో అంటే ఏదైనా ఒక పేరుతో పిలిచేదాన్ని నౌన్ అంటాం. దేనికైతే ఒక పేరు ఉంటుందో దాన్ని నౌన్ అంటాం. అంటే నేమ్స్, ప్లేసెస్, థింగ్స్, యానిమల్స్, బర్డ్స్ వీటన్నిటిని నౌన్స్ అంటారు. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఐ, వి, యూ, దే వీటికి హ్యావ్ యూజ్ చేస్తారు. ఐకి, వీకి, యూకి, దేకి హ్యావ్. హీ, షీ, ఇట్కి హ్యాజ్. అంటే ఇక్కడ నేమ్స్ ఇంకా రాజు, రామ, లైక్ సూర్య, కిరణ్, రమ్య, ఇలా ఎనీ నేమ్ ఏదైనా నేమ్స్ అన్నిటికి కూడా హ్యాజ్ యూజ్ చేస్తారు. అలానే మై ఫ్రెండ్, మై బ్రదర్, మై మదర్, మై ఫాదర్ వీటికి కూడా హ్యాజే యూజ్ చేస్తారు. సో ఇప్పుడు వీటిని అసలు ఎలా సెంటెన్స్ ఫామ్ చేయాలి, అసలు ఏంటి ఒకసారి చూద్దాం. సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ కానీ హ్యాజ్ కానీ. అంటే ఈ హ్యావ్ హ్యాజ్ ఎలా వస్తుంది? బేస్డ్ ఆన్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. అంటే ఐ, వి, యూ, దేకైతే హ్యావ్, హీ, షీ, ఇట్కి అయితే హ్యాజ్. అలానే నెక్స్ట్ నౌన్. సింపుల్గా మన దగ్గర అది ఉంది ఇది ఉంది అని చెప్తూ ఉంటాం కదా, అలానే ఇప్పుడు నా దగ్గర మార్కర్ ఉంది, ఐ హ్యావ్ ఏ మార్కర్. ఓకే, అదే మీ దగ్గర ఉందనుకోండి, యూ హ్యావ్ ఏ మార్కర్. అతని దగ్గర ఉంటే హీ హ్యాజ్ ఏ మార్కర్, ఆమె దగ్గర ఉంటే షీ హ్యాజ్ ఏ మార్కర్. అలానే ఈ మార్కర్ క్యాప్ని కలిగి ఉంది, రైట్? మార్కర్ క్యాప్ని కలిగి ఉంది. ఇట్ హ్యాజ్ ఏ క్యాప్, ఇట్ హ్యాజ్ ఏ క్యాప్. అంటే ఈ మార్కర్ క్యాప్ని కలిగి ఉంది. మార్కర్ హ్యాజ్ ఏ క్యాప్ అనొచ్చు, లేదా ఇట్ హ్యాజ్ ఏ క్యాప్, ఇది క్యాప్ని కలిగి ఉంది. సో అలానే ఇట్ హ్యాజ్ ఏ బ్లాక్ కలర్, అంటే ఇది బ్లాక్ కలర్ కలిగి ఉంది. ఇట్ హ్యాజ్ ఏ బ్లాక్ కలర్ క్యాప్ అని కూడా చెప్పొచ్చు. సపోజ్ ఆమెకు మంచి వాయిస్ ఉందని చెప్పాలి, షీ హ్యాస్ స్వీట్ వాయిస్. ఆమె దగ్గర నెక్లెస్ ఉందని చెప్పాలి, షీ హ్యాస్ నెక్లెస్. ఆమెకి జాబ్ ఉందని చెప్పాలి, షీ హ్యాస్ జాబ్. ఆమెకి స్కూటీ ఉందని చెప్పాలి, షీ హ్యాస్ స్కూటీ. సో ఇలా ఏదైతే ఉంది ఆమె దగ్గర ఉంది అని చెప్తూ ఉంటామో అలాంటప్పుడు షీ హ్యాజ్ అని యూజ్ చేయాలి. అదే అతని దగ్గర ఉందంటే హీ హ్యాస్, ఆమె దగ్గర ఉందంటే షీ హ్యాజ్, అదే దాని దగ్గర ఉందంటే ఇట్ హ్యాజ్. అది ఏముంది, ఏదైతే ఉందో దాని గురించి మనం చెప్తాం. సపోజ్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పాలనుకోండి, చాలా ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పాలనుకోండి, దే హ్యావ్ మెనీ ప్రాపర్టీస్. వాళ్ళ దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. అదే వాళ్ళకి 2 బిల్డింగ్స్ ఉన్నాయని చెప్పాలనుకోండి, దే హ్యావ్ 2 బిల్డింగ్స్, దే హ్యావ్ 2 బిల్డింగ్స్. సో ఇలా ఏదైతే కలిగి ఉందో, ఏదైతే మన దగ్గర ప్రస్తుతం ఉందో వాటన్నిటిని హ్యావ్ కానీ హ్యాజ్ కానీ యూజ్ చేసి చెప్పొచ్చు. సో ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఐకి సపోజ్ ఇక్కడ ఐ హ్యావ్ యూజ్ చేయాలి. ఐ హ్యావ్ ఏ కార్ అంటే ఏంటి? ఐ హ్యావ్ ఏ కార్. ఇక్కడ అ కార్ అంటే ఒక కారు, లేదంటే 2 కార్స్ అంటే 2 కార్స్ అని పెట్టచ్చు. సో ఐ హ్యావ్ ఏ కార్. సో నా దగ్గర కారు ఉంది. అలానే వీ హ్యావ్ 5 acres ఆఫ్ ల్యాండ్. వీ హ్యావ్ 5 acres ఆఫ్ ల్యాండ్. మా దగ్గర 5 ఎకరాల పొలం ఉంది. అలానే యూ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్. ప్రాబ్లం అని ఇచ్చాను ఇక్కడ, యూ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్. నీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలానే దే హ్యావ్ కార్, దే హ్యావ్ ఏ కార్. వాళ్ళ దగ్గర కార్ ఉంది. సో ఇలా సేమ్ ఐ హ్యావ్ ఏ కార్, ఐ హ్యావ్ ఏ ల్యాండ్, ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం. నా దగ్గర ప్రాబ్లం ఉంది. అలానే వీ హ్యావ్ ఏ కార్, వీ హ్యావ్ ఏ ల్యాండ్, వీ హ్యావ్ ఏ ప్రాబ్లమ్స్. మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు ల్యాండ్ ఉంది, మాకు కార్స్ ఉన్నాయి, ఇలా చెప్పొచ్చు. యూ హ్యావ్ ఏ కార్, యూ హ్యావ్ ఏ ల్యాండ్, యూ హ్యావ్ ఏ ప్రాబ్లమ్. సో ఇలా ఏదైతే మనకి ఉందో, ప్రాబ్లమ్స్ కావచ్చు, ల్యాండ్స్ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, అలానే మనుషులు కూడా. ఐ హ్యావ్ ఏ 2 sisters, నాకు 2 sisters ఉన్నారు. ఐ హ్యావ్ 2 brothers, నాకు 2 brothers ఉన్నారు. ఐ హ్యావ్ ఏ గ్రాండ్ ఫాదర్, నాకు గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు. ఇలా ఏదైతే ఉందో అలా చెప్పొచ్చు. లైక్ ఐ హ్యావ్ ఏ ఫ్రెండ్, వీ హ్యావ్ ఏ ఫ్రెండ్స్, వీ హ్యావ్ రిలేటివ్స్, మాకు రిలేటివ్స్ ఉన్నారు. సో ఇలా మనం ఏదైతే మన దగ్గర ఉందో అలా చెప్పొచ్చు. అలానే హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మాత్రం హ్యాజ్ యూజ్ చేయాలి. హీ హ్యాజ్ ఎ ఫోన్, హ్యాజ్ ఏ ఫోన్. అతని దగ్గర ఫోన్ ఉంది. షీ హ్యాజ్ ఎ ఫోన్,
ఆమె దగ్గర ఫోన్ ఉంది. ఇట్ హ్యాస్ ఏ ఫోన్, దాని దగ్గర ఫోన్ ఉంది. అలానే నేమ్స్, రాజు హ్యాస్ ఫోన్, రవి హ్యాస్ ఫోన్, నరేష్ హ్యాస్ ఫోన్, ఇలా ఎనీథింగ్, ఎనీ నేమ్ వీ కెన్ యూజ్ హియర్, రైట్? సో అలానే సేమ్, హీ హ్యాస్ డౌట్స్, అతనికి డౌట్స్ ఉన్నాయి. హీ హ్యాస్ మెనీ డౌట్స్, అతనికి చాలా డౌట్లు ఉన్నాయి. షీ హ్యాస్ మెనీ డౌట్స్, ఆమెకు చాలా డౌట్లు ఉన్నాయి. షీ హ్యాస్ ఫ్యూ డౌట్స్, ఆమెకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, లైక్ సందేహాలు ఉన్నాయి. ఇట్ హ్యాస్ డౌట్స్, ఇట్ హ్యాస్ డౌట్స్. రాజు హ్యాస్ డౌట్స్, రమ్య హ్యాస్ డౌట్స్, రాణి హ్యాస్ డౌట్స్. ఇలా హీ షీ ఇట్కి, నేమ్స్కి, మై బ్రదర్ హ్యాస్ డౌట్స్, మై బ్రదర్ హ్యాస్ మెనీ డౌట్స్, మై బ్రదర్ హ్యాస్ మెనీ ప్రాబ్లమ్స్. ఇలా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి. మై బ్రదర్ హ్యాస్ మెనీ ప్రాపర్టీస్, మా బ్రదర్కి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇలా ఏదైనా హీ షీ ఇట్కి, నేమ్స్కి, వీటన్నిటికీ కూడా హ్యాస్ యూజ్ చేసి చెప్పాలి. సో ఇలా ఏదైతే ప్రస్తుతం మన దగ్గర ఉన్నాయో అలాంటి వాటన్నిటిని హ్యావ్ అండ్ హ్యాస్ యూజ్ చేసి చెప్పాలి. స్ట్రక్చర్ గుర్తుంది కదా, సబ్జెక్ట్, హ్యావ్ ఆర్ హ్యాస్, నౌన్. సబ్జెక్ట్ని బట్టి హ్యావ్ కానీ హ్యాస్ కానీ వస్తుంది. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు సబ్జెక్టు. ఇప్పుడు నా దగ్గర ఉంటే నేను సబ్జెక్టు, అదే మీ దగ్గర ఉంటే మీరు సబ్జెక్టు, ఐ, యూ, రైట్? సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ చూడండి. నేను పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ ఇలా ఇచ్చాను. ఐ హ్యావ్ ఏ స్టోరీ, ఐ హ్యావ్ ఏ స్టోరీ. ఇక్కడ ఈ హ్యావ్ హ్యాస్ ఏంటంటే మెయిన్ వర్బ్స్ అనమాట. ఓకే, వీటిని మెయిన్ వర్బ్స్ అంటారు. ఇక్కడ ఈ హ్యావ్ హ్యాస్ మెయిన్ వర్బ్స్గా వర్క్ చేస్తాయి. సో నా దగ్గర ఒక స్టోరీ ఉంది, ఐ హ్యావ్ ఏ స్టోరీ, నా దగ్గర ఒక స్టోరీ ఉంది. ఇక్కడ నా దగ్గర స్టోరీ లేదు అని చెప్పాలనుకోండి, ఐ డోంట్ హ్యావ్ ఏ స్టోరీ, నా దగ్గర స్టోరీ లేదు. ఇప్పుడు ఉంది అంటే ఐ హ్యావ్ ఏ స్టోరీ, లేదు అంటే ఐ డోంట్ హ్యావ్. ఇప్పుడు సపోజ్ ఈ మార్కర్ ఉంది, ఐ హ్యావ్ ఏ మార్కర్. లేదు అంటే ఐ డోంట్ హ్యావ్ ఏ మార్కర్. నా దగ్గర కార్ ఉంది, ఐ హ్యావ్ ఏ కార్, నా దగ్గర కారు లేదు అంటే ఐ డోంట్ హ్యావ్ ఏ కార్. నా దగ్గర ఒక బుక్ ఉంది, ఐ హ్యావ్ ఏ బుక్, నా దగ్గర లేదు అంటే ఐ డోంట్ హ్యావ్ ఏ బుక్. అదే నాకు స్కిల్స్ ఉన్నాయి, ఐ హ్యావ్ ఏ స్కిల్స్, నాకు స్కిల్స్ ఉన్నాయి. అదే నా దగ్గర స్కిల్స్ లేవంటే ఐ డోంట్ హ్యావ్ ఏ స్కిల్స్, రైట్? సో సేమ్ వే వీ హ్యావ్ ఏ స్కిల్స్, వీ డోంట్ హ్యావ్ ఏ స్కిల్స్. దే హ్యావ్ మెనీ ప్రాపర్టీస్, వాళ్ళ దగ్గర చాలా ఆస్తులు ఉన్నాయి. దే డోంట్ హ్యావ్ మెనీ ప్రాపర్టీస్, వాళ్ళ దగ్గర ఎక్కువ ఆస్తులు లేవు. షీ హ్యాస్ మెనీ డౌట్స్, ఆమెకు చాలా సందేహాలు ఉన్నాయి. షీ డజంట్ హ్యావ్ మెనీ డౌట్స్, షీ డజంట్ హ్యావ్ మెనీ డౌట్స్, ఆమెకు చాలా సందేహాలు లేవు. సో ఇలా మనం ఉంది లేదు అని చెప్తూ ఉంటాం. సేమ్ థింగ్, ఓన్లీ జస్ట్ డోంట్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు జనరల్లీ మనం ఎదుటి వాళ్ళని అడుగుతూ ఉంటాం కదా, ఇప్పుడు నా దగ్గర స్టోరీ ఉంది అని చెప్పాను, నా దగ్గర స్టోరీ లేదు అని చెప్పాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, డూ యూ హ్యావ్ ఏ స్టోరీ? డూ యూ హ్యావ్ ఏ స్టోరీ? మీ దగ్గర స్టోరీ ఉందా? డూ యూ హ్యావ్ ఏ స్టోరీ? మీ దగ్గర స్టోరీ ఉందా? డోంట్ యూ హ్యావ్ ఏ స్టోరీ? డోంట్ యూ హ్యావ్ ఏ స్టోరీ? మీ దగ్గర స్టోరీ లేదా? డూ యూ హ్యావ్ ఏ పెన్? మనం అడుగుతూ ఉంటాం కదా, పెన్ ఉందా మీ దగ్గర? డూ హ్యావ్ ఏ పెన్? డూ యూ హ్యావ్ ఏ పెన్? మీ దగ్గర పెన్ ఉందా? డూ హ్యావ్ ఏ బుక్? మీ దగ్గర బుక్ ఉందా? డూ హ్యావ్ ఏ కార్? మీ దగ్గర కార్ ఉందా? డూ యూ హ్యావ్ ఏ బైక్? మీ దగ్గర బైక్ ఉందా? అలానే అదే హీ షీ ఇట్కి వచ్చాను అనుకోండి, డస్ షీ హ్యావ్ ఏ కార్? డస్ షీ హ్యావ్ ఏ కార్? ఆమె దగ్గర కార్ ఉందా? డస్ షీ హ్యావ్ ఏ ప్రాబ్లం? ఆమెకు ప్రాబ్లం ఉందా? డస్ షీ హ్యావ్ ఏ ఫోన్? ఆమె దగ్గర ఫోన్ ఉందా? సో ఇలా ఏదైనా క్వశ్చన్ అడిగేటప్పుడు డూ డస్తో యూజ్ చేసి అడుగుతాం. చూసారు కదా, సేమ్ ఈ విధంగా ఎక్కువ నౌన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్, బై బై.